ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మే 27వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 27వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అయితే పని చేసే పనిలో మాత్రం కొంత వరకు పని భారం ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయండి. అయినప్పటికీ వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా యథావిధిగా ముందుకు తీసుకువెళ్ళటం, మీదైన శైలిలో వాటన్నిటినీ కూడా కొత్తదనంతో ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళటం, విజయాలను పొందటం ఈరోజు మీ వంతుగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి విజయాలు అయితే మీ వెన్నంటే ఉంటాయి. అదేవిధంగా శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు. కోరుకున్న విధంగా ఆదాయ మార్గాలు కూడా చక్కగా మెరుగుపడతాయండి. 2 చేతుల నిండా సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే అనుకూలిస్తుందండి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో రాణింపును చూడగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఆదాయం పెరగడం, రెట్టింపు ఆదాయం రావటం, అన్ని విధాలుగా కలిసి రావటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కగా ముందుకు వెళ్ళడమే కాకుండా ఏదైతే మీరు ప్రేమపూర్వకంగా ఆశిస్తున్నారో వాటన్నిటినీ కూడా ఈరోజు దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అయితే మీరంటే పడని వ్యక్తులు కానీ, మీరంటే గిట్టని వారు కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండటం, అటువంటి వారి విషయంలో జాగ్రత్తలు వహించటం, మీ వ్యక్తిగత సమాచారాలు వారికి ఇవ్వకుండా ఉండటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. చక్కగా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి అన్ని కోరికలు నెరవేర్చుకునే అవకాశం కూడా ఈరోజు మీకు లభిస్తుందండి. అంతేకాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని కూడా దక్కించుకోగలుగుతారు. అంటే మీ యొక్క మాట తీరు ద్వారా కానీ, మీ యొక్క ప్రవర్తన ద్వారా కానీ, మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాల వల్ల కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలను, కీర్తి ప్రతిష్టలను సంపాదించుకునే అవకాశం కూడా ఈరోజు మీకు లభిస్తుంది. అది కూడా మానసికంగా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలో కూడా సంతృప్తిగా మీరు ఆనందంగా ఉండే అవకాశం అయితే లభిస్తుంది. అంటే కొంతవరకు ఈ పని జరుగుతుందా లేదా అనే ఆందోళన ఉంటుందండి. కానీ అది జరిగిన తర్వాత సంతృప్తిగా మీరు హమ్మయ్య అనుకునే ఆనందం అయితే మీకు లభిస్తుంది. ప్రశాంతత అనేది లభిస్తుందండి. చక్కగా ప్రతి పనిలోనూ కూడా సానుకూలమైన నిర్ణయాలతో, సానుకూలమైన ఫలితాలతో, అంటే అన్నీ మీకు అనుకూలమైన ఫలితాలతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ చిన్ననాటి స్నేహితులను కానీ, మీ మనసుకు నచ్చిన వ్యక్తులను కానీ కలుసుకోగలుగుతారండి. కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఈరోజు పాల్గొనగలుగుతారు. అంతేకాకుండా కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలని, లేదా కొత్తది ఏదైనా తెలుసుకోవాలని, లేదా కొత్తది ఏదైనా ప్రారంభించాలని ఇలా నూతన ఉత్సాహం అయితే ఈరోజు మీకు ఎక్కువగా ఉండబోతుందండి. దాని మీద కూడా మీరు ఎక్కువగా ధ్యాస అయితే పెట్టగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క ఏదైతే శక్తి ఉంటుందో దానిని అభివృద్ధి చేసుకునేలాగా మీ ఆలోచనలు ఉండగలుగుతాయి. అంటే మీ యొక్క ఏదైతే మీరు ఇంకా చెయ్యాలి అని అనుకుంటున్నారో, మా సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నారో అట్లాంటి విషయాలలో మీరు ఇంకా ఎక్కువ ఆసక్తిని అయితే చూపించగలుగుతారు. అదే విధంగా ఆ దిశలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. కాసింత ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకునే అవకాశం అయితే లభిస్తుందండి. అంటే ఏవైనా ఎక్కువ ఖర్చులు లేకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అనవసరమైన ఖర్చులన్నిటినీ వదులుకోవడం అయితే రోజు చేయగలుగుతారండి. అది కూడా మీ యొక్క డబ్బును నిల్వ రూపంలో ఉంచుకోవటానికి మీకు మంచి అవకాశంగా ఉంటుంది. మీకు ఎంతో సంతోషాన్ని కూడా కలిగిస్తుందండి. ప్రతి పని మీకు అనుకూలంగా ఉండటం, ఒకవేళ అనుకూలంగా లేకపోయినా కూడా దానిని మీరు అనుకూలంగా చేసుకునే ఒక శక్తి సామర్థ్యాలు మీలో ఉండటం ఈరోజు మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారు ఆ పనిలో మీకు సలహాలను ఇవ్వటం కానీ, మీ వెన్నంటే ఉండటం కానీ, లేదా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వారి యొక్క సలహాలను, సంప్రదింపులని ఇవ్వటం కానీ
మీ యొక్క నిర్ణయాలకు వారు కట్టుబడి ఉండటం కానీ మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇంకా ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీదైన శైలిలో తెలివితేటలతో ముందుకు వెళుతూ చక్కగా కొత్త నిర్ణయాలతో మీ యొక్క భవిష్యత్తుకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకుంటూ మీదైన శైలిలో అన్నింటా విజయాలను పొందుతూ సంతోషంగాను శుభప్రదంగాను మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకుని మీదైన శైలిలో చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా మీ రోజును గడుపుతూ ఎంతో ఆనందంగా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. అయితే కొంతవరకు పని భారం ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసుకోకుండా సకాలంలో చక్కగా యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. సహ ఉద్యోగులతో చక్కగా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కూడా ఏర్పరచుకుని మీరు కోరుకున్న విధంగా ఎంతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు ఈరోజు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా చక్కగా పెట్టుబడి అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళి చక్కగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని దక్కించుకుని చక్కటి మెలకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కటి పోటీతత్వంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వ్యాపారాన్ని ముందంజలో ఉంచగలుగుతారు. మీ స్నేహితుల నుంచి కానీ మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ వచ్చే ప్రతి సలహాలను అమలుపరచగలుగుతారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించే అవకాశం మీకు లభిస్తుంది. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కగా గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనులన్నింటినీ కూడా కొంతవరకు పరిభారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. మీ స్నేహితులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క సలహాలను వారి యొక్క సహాయ సహకారాలను మీకు అందించగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకునే అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో లాభాలతో ముందుకు వెళ్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కాసింత మీ కార్యాలయంలో పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ బంధం మరింతగా బలపడే అవకాశం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా వారు అన్ని నిర్ణయాలకు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవించడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభప్రదమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ భవిష్యత్తుకు అవసరమైన చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీదైన శైలిలో అన్ని విషయాలలోనూ కూడా ముందుకు వెళుతూ సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ యొక్క స్థానాన్ని మీరు మరింతగా పదిలపరుచుకోగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా అందరికీ ఉపయోగపడేలాంటి ఆలోచనలతో ముందుకు వెళుతూ 10 మంది మేలు కోరే విధంగా ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలమైన వాతావరణంలో చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మరింత శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.